హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఉగాది స్పెషల్స్లో భాగంగా 2 రకాల బొబ్బట్లు చూపించబోతున్నానండి. అందులో ఫస్ట్ది వచ్చేసి రాగి బొబ్బట్లు. చాలా డిఫరెంట్గా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకుని రాగి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. అందుకోసం ఫస్ట్ 2.5 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అండి. ఇదే కప్పుతో మనం రాగి పిండిని కూడా కొలుచుకుందాం. ఇప్పుడు ఈ కప్పుతో 2.5 కప్పు వాటర్కి 1 కప్పు బెల్లం అనేది వేసుకుని, బెల్లం జస్ట్ కరిగితే చాలండి. ఇలా కరిగిన బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేసుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని అదే కప్పుతో రాగి పిండిని కొలుచుకొని వేసుకోవాలండి. దాన్ని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఆ నేతిలో వేయించుకోవాల్సి ఉంటుంది. అలా వేగిన తర్వాత మనం పక్కన మరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్, అది యాడ్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసేసుకోవాలండి. ఇలా ఇదంతా దగ్గర పడే వరకు ఈ ఉండలన్నిటినీ కలిపేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా 2.5 కప్పులతో మనకి ఇక్కడ రాగి పిండితో హల్వా అనేది తయారైపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందర మీకు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే నేతిలో వేయించుకునేటప్పుడు పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 కప్ వరకు గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి పిండి అనేది కలుపుకుంటున్నానండి. మైదా పిండి బదులు గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. అలాగే చక్కగా పిండి అంతా ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాక మనం పక్కన పెట్టాం కదా చల్లారుతుందని రాగిపిండి మిశ్రమము, దాన్ని ఆ హల్వాని ఇందులో పెట్టేసుకోవాలి. దీన్ని విడిగా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా చిన్న బౌల్గా చేసుకుని మనం బొబ్బట్లు చేసేటప్పుడు ఎలా అయితే స్టఫ్ లోపల పెట్టుకుని చేసుకుంటామో మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. పూర్ణం ఉడకపెట్టలేనప్పుడు మనకి ఇన్స్టెంట్గా సింపుల్గా అయిపోతుంది. అలాగే వెరైటీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా బాల్స్ అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. బొబ్బట్లు చేయడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాను. ఇందు మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఆ కవర్ లోపల పెట్టేసుకుని చక్కగా పైనుంచి ఒత్తేసుకోవడమేనండి. కావాలంటే మీరు హ్యాండ్ ప్రెస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక డబ్బా కానీ ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా అన్నిటినీ చేసేసుకుని రేకు పైన వేసుకుని కొంచెం కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ మిగతా బొబ్బట్లలాగే దీన్ని కూడా ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్లు నెయ్యి యాడ్ చేసుకుని అలాగే సర్వింగ్ ప్లేట్లోకి అన్నీ కూడా తీసేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా చేసుకుని రాగి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిలకడ దుంపలతో బొబ్బట్టండి. అందుకోసం 1 కప్పు గోధుమ పిండి, సాల్ట్, కొంచెం పసుపు, సరిపడా ఆయిల్, కొంచెం వాటర్ వేసుకుని ముందులాగే బొబ్బట్లకి పిండి అనేది సిద్ధం చేసుకుని పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు బాండీలో నెయ్యి అనేది యాడ్ చేసుకుని 1 కప్పుతో చిలకడ దుంప పీల్ చేసేసుకుని తురుముకుని పెట్టుకున్నానండి. ఆ కప్పు వచ్చింది. అలాగే అది వేగేలోగా అదే కప్పులో 1/2 కప్పు వరకు బెల్లం అనేది తీసుకుని 1.5 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని బెల్లం అనేది కరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చిలకడ దుంప వేగిన తర్వాత ఆ బెల్లం వాటర్ని ముందులాగే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో ప్రాసెస్లో ఇదివరకు చెప్పానండి, అది ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇలా బెల్లం వాటర్ అంతా పీల్చుకుని ఆ చిలకడ దుంప తురుము అనేది చక్కగా ఉడికిపోతుంది. దగ్గర పడేటప్పటికి కొంచెం యాలకుల పొడి అనేది వేసుకోండి. ఇలా మనకి ఉడికిపోయింది, దగ్గర పడితే సరిపోతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోండి. ఆ తర్వాత ముందులాగే దీన్ని చల్లారిన తర్వాత ఉండల కింద చేసుకుని స్టఫ్ అంతా లోపల పెట్టేసుకుని చపాతీలాగా చేసేసుకోవడమేనండి. ఇది కావాలంటే మీరు చేత్తో కూడా చేసుకోవచ్చు, ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. రేకు మీద 2 వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ చక్కగా కాల్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప బొబ్బట్టు కూడా రెడీ అయిపోయినట్టే. ఈ పండగకి తప్పకుండా ఈ 2 రెసిపీస్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.